హాయ్ అండి. ఈరోజు నేను లంచ్‌లోకి క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికోసం ముందుగా నేను 2 క్యారెట్లు, 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇందులో 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి వరకు కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ అండ్ హాఫ్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. దీనివల్ల టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఈ టమాటాలు కాసేపు మగ్గిన తర్వాత ఇందులోనే మనము కారాన్ని వేసుకోవాలి. నేనైతే చెంచాన్నర వరకు కారాన్ని వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత కాసేపు కూరని మగ్గనివ్వాలి. కారం వాసన పోయే వరకు ఉడికించుకుంటే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.